ఆకాశం నుండి అగ్నిని రప్పించగలిగాను, వర్షాన్ని రప్పించగలిగాను, కానీ ఇజ్రాయేల్ ప్రజలను మార్చలేకపోయాను. ఇక చాలు, నా ప్రాణాన్ని తీసుకో. ఏలియా, ఏలియా, తెగిసి భోజనం చే, దేవునితో చాలా పనులు చేపించాలనుకుంటున్నాను. ఏలియా, నీవెక్కడికి వెళుతున్నావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇజ్రాయేల్ ప్రజలని నిబంధనను త్రోసివేశారు. యెజబెల్ మహారాణిని సేవకులను చంపేస్తుంది. ఆహాబు మహారాజు ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయాడు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నా మాట జాగ్రత్తగా విను. నీ మీద నా మీద ఎవరైతే తిరగబడ్డారో వారిని నేను నాశనం చేస్తాను. చిత్తం ప్రభువా. నీవు సిరియా దేశానికి వెళ్ళు. అక్కడ హజాయేల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతన్ని అభిషేకించు. సరే ప్రభువా. తరువాత ఎలీషా అనే ఒక వ్యక్తి ఇజ్రాయెల్లో ఉన్నాడు, అతనిని అభిషేకించు. అలాగే ప్రభువా. అదైన తరువాత ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండుటకై యాహూకి పట్టాభిషేకము చేయము. చిత్తం ప్రభువా. ఈ ముగ్గురు నీ మీద నా మీద తిరగబడి నా ప్రవక్తలను చంపుని వారిని చంపడానికి నేను ఏర్పరచుకున్న వ్యక్తులు. సరే ప్రభువా. రాజాది రాజా, రాజమాతాండ, మహారాజు ఆహాబు గారు వచ్చేస్తున్నారు. మహామంత్రి. చిత్తం ప్రభు. మా దేశ విషయాలేంటో తెలియజేయండి. ఏముంటాయి మహారాజా, ఏలియా ప్రవర్త ప్రార్థన వల్ల వర్షాలు బాగా కురిశాయి, కరువంతా తీరిపోయింది మహారాజా. తమరి పరిపాలనలో ప్రజలంతా నెమ్మదిగా ఉన్నారు మహారాజా. సేనాధిపతి. చిత్తం మహారాజా. మా శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? శత్రు దేశాలు ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా? మీ పరిపాలనలో మీ రాజ్యం వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఏ రాజ్యానికి లేదు మహారాజా. ఎంత చక్కగా మాట్లాడారు సేనాధిపతి. రాజుగారికి ప్రణామములు. మిమ్మల్ని కలవడానికి యోధారాజైన యెహోషాపాతు గారు వచ్చి ఉన్నారు. ఎంత చక్కటి మాట చెప్పబట్టుడా. తీసుకో, ఈ బహుమానం తీసుకో. రమ్మని నా స్నేహితుణ్ణి. రాజాది రాజా, రాజమాతాండ, యోధారాజైన యెహోషాపాతు గారు వచ్చేస్తున్నారు. యెహోషాపాతు రాజా, రండి, విచ్చేయండి. ఎలా ఉన్నారు మహారాజా? అంత క్షేమమేనా? మమ్మల్ని చూస్తుంటే అర్థం కావట్లేదా మేమెంత క్షేమంగా ఉన్నామో? కూర్చోండి మహారాజా. మహారాజా, రాజ్యంలో ప్రజలందరూ క్షేమమేనా? మీరు మహారాణి వారు క్షేమమేనా? మా పరిపాలనలో ప్రజలు ఎంతో క్షేమంగా ఉన్నారు. కరువు తర్వాత వర్షాలు బాగా కురిసినాయి. కారణం మా మహారాణి వల్ల. అవును మహారాజా, ఆ వార్త మా చెవుని కూడా పడింది. మహారాణి గారు ఇచ్చిన సలహాల వల్ల రాజ్యం ఎంత క్షేమంగా ఉందో మేము కూడా చూస్తున్నాము. రాణిలకే రాణి, మహారాణి యెజబెల్ రాణి గారు వచ్చేస్తున్నారు. మహారాజా. పెద్ద మహారాణి. ఓ మహారాజా. మహారాణి వారికి ప్రణామములు. ప్రణామములు యోధారాజా. ఏమిటి ఇద్దరు రాజులు ఏం మాట్లాడుకుంటున్నారు? మహారాజు గారు మీరిచ్చిన సలహాల వల్ల దేశం ఎంత క్షేమంగా ఉందో మీ గొప్పల గురించి చెప్తున్నారు. ఆయనకు వేరే పనేముంది? నన్ను ఎప్పుడూ పొగడమే ఆయన పని. అంతా బయలుదేవత మహిమ. అవును యోధరాజా, అంతా బయలుదేవత మహిమ. అయినా ఒక విషయంలో చాలా బాధగా ఉంటుంది. ఏ విషయంలో మహారాణి? ఇంకే విషయం, ఆ రామూర్తిల కాదు మనదని మీకని తెలుసు. ఇంకా సిరియా రాజు చేతిలోనే ఉంది. ఆ విషయంలో నాకు బాధగా ఉంది మహారాణి. అది ఎప్పుడు మనదవుతుందో ఏమిటో. సేనాధిపతి. మహాప్రభు. ఇప్పుడే మనం సిరియా దేశం వెనక్కి యుద్ధానికి వెళ్ళాలి. సైన్యం సిద్ధంగా ఉంది ప్రభు. యుధరాజా, మీరు కూడా మాతో యుద్ధానికి వస్తారా? ఎంత మాట మహారాజా, నేను మీ వాణ్ణే, నా జనులు మీ జనులే, నా గుర్రములు మీ గుర్రములే. పదండి వెళ్దాం.
మాకు తెలుసు మహారాజా మీరు మావారని. కానీ మహారాజా వెళ్లే ముందు ఒకసారి యెహోవా దేవుని వద్ద విచారణ చేద్దాం. మహామంత్రి చిత్తం ప్రభు. ప్రవర్తన ప్రవేశించండి. చిత్తం ప్రభు. భటులారా, చెప్పండి మహాప్రభు. వెళ్ళి ప్రవక్తలను పిలిపించండి. చిత్తం ప్రభు. ఇద్దరు మహారాజులకు దేవుడి పేరిట వందనాలు. దేవుడి పేట మీకు కూడా వందనాలు. ప్రవర్తలారా, మేము సిరియా దేశం వెనక యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళలొద్దో దేవుని అడిగి చెప్పండి. మహారాజా, దేవుడు మీతో ఎప్పుడు తోడుగా ఉంటారు, అందుకని మీరు యుద్ధానికి వెళ్ళొచ్చు. చూసారా యోధరాజా, దేవుడు కూడా మన వైపు ఉన్నాడు. మహారాజా వీలైన ప్రవక్తలు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మహారాజా. ఒక ప్రవక్త ఉన్నాడు, నా గురించి వ్యతిరేకంగానే చెప్తూ ఉంటాడు. అయ్యో అలా అనకండి మహారాజా, అతన్ని కూడా పిలవండి. అతను ఏం చెప్తాడో విందాం. మహామంత్రి చిత్తం ప్రభు. మీకని ప్రవేశించండి. భటులారా, చెప్పండి మహాప్రభు. వెళ్ళి మీకా ప్రవక్తను పిలిపించండి. చిత్తం మహాప్రభు. ఇద్దరి రాజులకు దేవుని పేరిట వందనాలు. దేవుడి పేట నీకు వందనాలు. మీకా, మేము సిరియా దేశం వెనక యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళలొద్దో దేవుని అడిగి చెప్పు. ఆహాబు రాజా, నీ ప్రవక్తలు నిన్ను మోసం చేస్తున్నారు. వారి మాటలు నీవు నమ్మవద్దు. నీవు యుద్ధానికి వెళ్తే ఓడిపోతావు. చూసారా మహారాజా, ఈ మీకా ఎప్పుడు నా వేరు గురించి వ్యతిరేకంగానే చెప్తాడు. మీకా, మన యుద్ధానికి వెళ్తే ఎందుకు ఓడిపోతాం ఒకసారి వివరించగలరా? ఎందుకంటే ఈ ఆహాబు యెజబేలు కలిసి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎంత ధైర్యం, మా మహారాణి దూషిస్తారు. అంతేకాదు ఆహాబు దేవుణ్ణి చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. సేనాధిపతి, ఈ మీకాను బంధించండి. మనం పోయి సిరియా దేశం వెనక యుద్ధానికి వెళ్దాం, గెలిచి తిరిగి వద్దాం. అప్పటి వరకు ఈ మీకాకు నచ్చిన ఆహారం పెట్టండి, కానీ కొంచెమే నీళ్ళివ్వండి. తిరిగి వచ్చినాక వీడిని చంపేద్దాం. ఆహాబు మహారాజుదే విజయం. ఆహాబు మహారాజుదే విజయం. ఆహాబు మహారాజుదే విజయం. ఇంకా చాలు, యుద్ధానికి వెళ్దాం పదండి. మహారాణి వారు, ఈ ప్రవక్త మాట వినకుండా రాజుగారు యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదేమో. జాగ్రత్తగా వినండి. వీడి మాట కాదని మహారాజు వారు యుద్ధానికి వెళ్ళారు. వాడు వచ్చారో వీడు చేస్తాడు. వీడి మాట నిజమైతే వాడు చేస్తాడు. మహారాణి గారు, అవును చెల్లికత్తులు, మీరు స్నానానికి నీళ్లు సిద్ధం చేయండి. చిత్తం రాణి వారు. ఎలీషా, చిత్తం ప్రభువా. నీవు నీ శిష్యుల్లో ఒకరిని పిలిచి యాహూని అభిషేకించమని పంపించు. అలానే ప్రభువా. అతనికి ఈ మాటలు తెలపవలెను. చిత్తం ప్రభువా. ఆహాబు యెజబేలును కలిపి ప్రవక్తలను చంపేసింది, కాబట్టి నువ్వు యెజబేలుని చంపాలి, ఆహాబును కూడా చంపాలి. చిత్తం ప్రభువా. జాషువా, 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 విన్నావు కదా దేవుని చెప్పిన మాటలు. వెళ్ళి యాహూని అభిషేకించుము. సరే గురువు గారు. వాళ్ళేందో నిన్ను చూసి ఏం చేస్తున్నారు? మీలో యాహూ ఎవరు? నేనే యాహూ. దేవుడు నీకు ఒక వర్తమానము చెప్పమన్నాడు. ఏమిటది? దేవుడు నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. నీకు ఒక పని కూడా నియమించాడు. ఆహాబు యెజబేలును చంపాలి, ఆహాబు పిల్లలను చంపాలి. దేవుడు చెప్పినట్లే చేస్తాను. ఇశ్రాయేల్ మహారాజ్ की जय. इस्राएल महाराज की जय. इस्राएल महाराज की जय. इस्राएल महाराज की जय. పదండి, ఆ యెజబేలును చంపేద్దాం. అమ్మ బాబోయ్, ఏ గట్టిగా అరవకు, అమ్మగారు స్నానం చేస్తున్నారు. అయినా ఏంటి
అయినా ఏంటి కూర్చొని ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నాకు ఎప్పటి నుండో ఒక అనుమానం ఉంది. ఏంటి అనుమానం? మాతో చెప్పు. మీరెవరికి చెప్పనంటేనే చెప్తాను. మేము ఎవరితోని చెప్పము గాని ముందు నువ్వు త్వరగా చెప్పు, మళ్ళీ అమ్మగారు వచ్చేస్తారు. మరి మరి యజ్బేలు ఆడా మగా? హే, గట్టిగా అరవకు. మాకు ఎప్పటి నుండి అదే అనుమానం. అయినా నీకెందుకు వచ్చింది అనుమానం? ఆ పాదాలు చూసారా? పెయ్యి నాకేసిన పాదాల్లా ఉంటాయి, ఎప్పుడు చూసినా గజ్జి గజ్జిగా. అవునవును, మాకు అలానే అనిపిస్తుంది. సరే గాని నీకెందుకు వచ్చింది అనుమానం? నాకెందుకు వచ్చిందో తెలుసా అనుమానం? ఆ యజ్బేలు నడుస్తున్నప్పుడు రెండు కాళ్ళ మధ్య సెగ్గొడ్లు వచ్చిన వాడు నడుస్తున్నట్టు నడుస్తుంది. సరే గాని నీకెందుకు వచ్చింది అనుమానం? నాకు యజ్బేలు చేతివేలు వైపు చూసినప్పుడు చిల్లంగులు మాంత్రికుడు చేతివేళ్ళ కనిపిస్తారు. అవునవును, మాకు అలానే అనిపిస్తుంది. సరే గాని మరి నీకెందుకు వచ్చింది అనుమానం? నాకు యజ్బేల్ రాని తల వెంట్రుకలు చూసినప్పుడల్లా అనుమానం వస్తుంది. అది అంత పొడుగ్గా అంత నల్లగా ఉంటుంది. నాకెందుకు అది నిజమైన జుట్టులాగా అనిపించట్లేదు. ఒసే పిచ్చిదానా, దాని తల మీద వెంట్రుకలన్నీ ఎప్పుడో ఓడిపోయాయి. అది దానికి ఎప్పుడో గుండె అది సగరం. కావాలంటే నువ్వు ఎప్పుడైనా ఒకసారి ఆ జుట్టును లాగి చూడు, అప్పుడైనా నమ్ముతావేమో. ఏం లేదు మహారాణి వారు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నారు? దేశంలో ప్రజలందరూ మీరు ఎంత అందంగా ఉంటారో ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం మహారాణి వారు. అవునా? నా కోసం, నా అందం కోసం అంటున్నారా? ఏమని మాట్లాడుకుంటున్నారు చెప్పండి. మొదట మీ శత్రుల మాటలు తెలియజేయమంటారా, మీ మిత్రుల మాటలు తెలియజేయమంటారా? నాకు శత్రువులా? నాకెవరు శత్రువులు? ఇంకెవరు మహారాణి? ఆ యెహోవా దేవుని ప్రవక్తలు విశ్వాసులున్నారే, వారే కదా మీ శత్రువులు. సరే, ముందు నా శత్రువులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. మరి మరి మహారాణి చెప్తే మీరు నా మీద కోప్పడతారు మహారాణి. నేనేం మీ మీద కోప్పను. మర్యాదగా చెప్తావా చెప్పవా? మీ ముఖం మాడిపోయిన మట్టి కుండలా ఉంటదంట మహారాణి వారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేం కాదు మహారాణి వారు, మీ శత్రువులు. సరే, నా స్నేహితులు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. ముఖ్యంగా రాజ్యంలో ఉన్న వారందరూ మీ కుర్ల కోసం మాట్లాడుకుంటున్నారు రాణివారు. ఏమని మాట్లాడుతున్నారు? మీ జుట్టు జలపాతంలా అందంగా ఉంటదంట మహారాణి వారు. నెమలి ఈకల్లాగా నల్లగా ఉంటుందని మాట్లాడుకుంటున్నావు రాణి వారు. మీలాంటి అందగత్తి ఇక పుట్టలేదని ఇక పుట్టబోదని మాట్లాడుకుంటున్నారు మహారాణి వారు. అంతే, నన్ను ప్రేమించేవారు ఎప్పుడు నా కోసం అలాగే మాట్లాడుకుంటారు. అందుకనే మహారాణి వారు, మీరు బాధపడతారేమో అనే మీ శత్రువులు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పమన్నాం. మహారాణి వారు, మీ ప్రజలైతే మీ పెదాల కోసం మాట్లాడుకుంటున్నారు మహారాణి వారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? మీ పెదాలు దొండపండులాగా ఎంత చక్కగా ఎరుపుగా ఉంటాయంట మహారాణి వారు. కానీ మీ శత్రువులు అలా అలా మాట్లాడుకోవట్లేదు మహారాణి వారు. అవి దొండ పెదాలు కాదు, బండ పెదాలని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మహారాణి, మా పని సమయం అయిపోయింది, మేము ఇంకా వెళ్ళొస్తాం. సర్లే సర్లే, వెళ్ళండి. ఆగండి, నా శత్రువులు నా గురించి నా జుట్టు గురించి ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా చెప్తారా చెప్పరా? వద్దు మహారాణి, మేము చెప్తే మళ్ళా మీరు బాధపడతారు, తిడతారేమో. మరి మహారాణి, అమ్మో నేను చెప్పలేను, నువ్వే చెప్పు. మరి మహారాణి, మీ శత్రువులు మీకు జుట్టు లేదని, మీరెప్పుడో బోడిగుండు గత్తైపోయి చోకిలాడిలాగా అటు ఇటు తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు మహారాణి వారు. మీ ముఖం మట్టి కొండలా ఎప్పుడో అయిపోయిందని, మీరు ఆ మేకప్ తో
ఆ మేకప్ తో అందగతిలా ప్రవర్తిస్తున్నారని. నీవి దొండ పెదాలు కాదు బండ పెదాలని మాట్లాడుకుంటున్నారు మహారాణి. ఇక చాలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి. చిత్తం రాణి వారు. మహారాణి వారు, మహారాణి వారు, మహారాణి వారు. ఏమైంది? ఏమి అంత తొందరపడుతున్నారు? వీరుడైన యాహూ మిమ్మల్ని కలవడానికి కిందన నిలబడి ఉన్నారు. అవునా? ఎక్కడున్నాడు? అదిగో మహారాణి కిందనే ఉన్నాడు. యాహూ, సమాధానంగానే వచ్చుచున్నావా? పైన మేడగదిలో నా పక్షంగా నా దేవుడి పక్షంగా ఎవరున్నారు? చెలికత్తులు, మీరు నా పక్షమా యాహూ పక్షమా? ఓసి దుర్మార్గురాలా, మేము నీ పక్షముగా లేమే. చావు ఈ రోజుతో ఈ దేశానికి పట్టిన సీడైక వదిలేసింది. ఎవరెక్కడ? ఈ యజమాని గుర్రాతో తక్కించి చంపేయండి. ఇజ్రాయెల్ మహారాజైన యాహూకి జై! ఇజ్రాయెల్ మహారాజైన యాహూకి జై! ఇజ్రాయెల్ మహారాజైన యాహూకి జై! యెజబేల్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే పాపం చాలా తయారయ్యి క్యారీ చేసుకొని ఓ పక్క చెవట్లు ఓ పక్క ఇబ్బందులతో ఎంతో పాపం కష్టపడి రెడీ అయ్యి పర్ఫామ్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఈ స్కిట్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి వ్యతిరేకంగా, అంటే బైబిల్లో అంశమే, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడి చేతిలో నుంచి తప్పించుకోలేరు, ఖచ్చితంగా తీర్పుని అనుభవించవలసిందే అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది.